నీతిమంతుల నుండి పాపులను ఏం చేసేస్తాడంటే దేవుడు వేరు చేస్తాడు. వలలో ఉన్న చేపలను, మంచి చేపలను, చెడు చేపలను గంపలో నుండి ఏం చేసేస్తాడంట, వేరు చేసే దినం ఒకరోజు రాబోతుంది. జీతం ఇచ్చే దినం ఒకరోజు రాబోతుంది. లోకంలోనికి జీతం వచ్చినా రాకపోయినా చింత లేదండి. ఒకరోజు ఈ శరీరంతో, ఈ దేహంతో చేసిన ప్రతి కార్యానికి కూడా జీతం అనేది ఉంది. నువ్వు చేసే ప్రతి కార్యం, నీ మనసాక్షి నేను గద్దిస్తున్నప్పుడు ఇది చెయ్యొద్దు, ఇది మాట్లాడొద్దు, ఇది చూడొద్దు, ఇలా బ్రతకొద్దు, నువ్వు చేసేది తప్పు 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 అని నీ మనసాక్షి నేను గద్దిస్తున్నప్పుడల్లా వదిలిపెట్టే. నీ మనసాక్షిని గద్దిస్తున్నప్పుడంతా వదిలిపెట్టే. అసహించుకో, కానీ దాన్ని నువ్వు హత్తుకొని ఏం చేయొద్దు, బ్రతకొద్దు. ఎందుకు తెలుసా? నువ్వు అలా చేసినప్పుడల్లా దీనికి తగిన జీతం నాకు ఉంది, దీనికి తగిన జీతం కూడా నాకు ఉంది. అది చిన్న కార్యమైన పెద్ద కార్యమైన, చిన్న పాపము అని దేవుడు సపరేట్ చేయడండి. ఇది పెద్ద పాపపు లిస్ట్లో వస్తుందని దేవుడు సపరేట్ చేయడు. పాపము అంటే అది చిన్నదైనా పెద్దదైనా పాపమే. కొంచెం విషం తీసుకున్నా, లీటర్ల విషం తీసుకున్నా, ఒక డ్రాప్ తీసుకున్న పాయిజనే అండి. మన జీవితాలు కూడా అంతే. ఏ చిన్న లోటుపాట్లు, తప్పితాలు మన జీవితంలో ఉన్నా వదిలిపెట్టే. ఏం కారణం తెలుసా? వస్తానన్న దేవుడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున నేను వారికి జీతం